ప్లేయర్ పృథ్వీ షా ఇప్పుడు టఫ్ టైంను ఫేస్ చేస్తున్నాడు. టీమిండియాలో ఎప్పుడూ చోటు కోల్పోయిన పృథ్వీ షా ముంబై జట్టులోనూ చోటు దక్కించుకోలేని పరిస్థితి. దీంతో ముంబైకి గుడ్ బై చెప్పాలని ఈ యంగ్స్టర్ డిసైడ్ అయ్యాడు. దేశవాళీ టోర్నీలో మరో జట్టు తరపున ఆడాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మరో రాష్ట్రం తరపున ఆడేందుకు నిరభ్యంతర పత్రం ఇవ్వాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ను కోరినట్టు కథనాలొస్తున్నాయి. ఇతర రాష్ట్రాల జట్ల నుంచి ఆఫర్లు ఉన్నట్టుగానూ ప్రచారం జరుగుతోంది. నిజానికి ఒకప్పుడు ఫ్యూచర్ స్టార్గా పృథ్వీ షా వెలిగాడు. 2018 అండర్-19 ప్రపంచ కప్తోనే అందరి దృష్టిలో పడ్డాడు. మరో వీరేంద్ర సెహ్వాగ్గా ప్రశంసలు అందుకున్నాడు. అందుకు తగినట్టే భారత జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ అవకాశాలను వినియోగించుకోలేకపోయాడు. ఆఖరికి గత ఐపీఎల్ మెగా వేలంలో అన్సోల్డ్గా మిగిలాడు. పృథ్వీ షాను తీసుకునేందుకు ఏ ఒక్క ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపించలేదు. 2018 అండర్-19 వరల్డ్ కప్లో ఆడిన శుభ్మన్ గిల్ ఇప్పుడు భారత జట్టును నడిపిస్తున్నాడు. హర్షదీప్ సింగ్ కూడా టీమిండియాకు వైట్ బాల్ ఫార్మాట్లో కీలకంగా మారాడు. అయితే పృథ్వీ షాకు మాత్రం ట్రబుల్స్ తప్పడం లేదు. గాయాలు, ఫిట్నెస్ సమస్యలతో కెరియర్ షేక్ అయిపోయింది. క్రమశిక్షణ లేకపోవడం కూడా కెరియర్పై ప్రభావం చూపిందని మాజీలు అంటున్నారు. గతేడాది సోషల్ మీడియాలో పృథ్వీ షా పెట్టిన పోస్ట్ కూడా వైరల్ అయింది. ఇంతకీ యువ ప్లేయర్ ఏమన్నాడంటే 65 ఇన్నింగ్స్లు, 3,399 రన్స్, 55.7 యావరేజ్, 126 స్ట్రైక్ రేటు కూడా సరిపోలేదన్నాడు. జట్టులోకి ఎంపిక కాలేదని అసంతృప్తి వ్యక్తం చేశాడు. దేవుడా, తానింకా ఏం చెయ్యాలి అన్నాడు. కానీ దేవుడిపై తన నమ్మకం సడల్దన్నాడు. అందరూ తనను విశ్వసిస్తున్నారని ఆశిస్తున్నానన్నాడు. జట్టులోకి రీ ఎంట్రీ ఇస్తాను, ఓం సాయిరాం అంటూ పోస్ట్లో రాసుకొచ్చాడు. సోషల్ మీడియాలో పెట్టిన ఈ పోస్టుపై ముంబై క్రికెట్ అసోసియేషన్ వర్గాలు ఫైర్ అయ్యాయి. పృథ్వీ షా ఫిట్గా లేడని తేల్చి చెప్పాయి. బాడీలో ఫ్యాట్ ఎక్కువగా ఉందని, ఫీల్డింగ్ చేయలేకపోతున్నాడని కౌంటర్ ఇచ్చాయి. దీంతో ముంబై తరపున ఆడటం కష్టమని పృథ్వీ షా భావించాడని చర్చ జరుగుతోంది. అందుకే వేరే జట్టు తరపున ఆడేందుకు సిద్ధమవుతున్నాడని కథనాలొస్తున్నాయి. భారత జట్టు తరపున పృథ్వీ షా 5 టెస్టులు ఆడాడు. 6 వన్డేల్లో బరిలో దిగాడు. గతేడాది ముంబై రంజీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ముంబై తరపున చివరిగా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పృథ్వీ షా బరిలో దిగాడు.